సైకాలజిస్ట్ చెప్పే ప్రకారము పిల్లల్లో 25 ఏండ్ల వరకు డిసిషన్ మేకింగ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది దాని బ్రెయిన్‌లో రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం టీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వాళ్ళు మోర్ సెన్సిటివ్ టు సోషల్ రివార్డ్స్ అండ్ రిజెక్షన్. అంటే సోషల్ రివార్డ్ కావాలని కోరుకోవడం, రిజెక్షన్ గురైతే ఏమైతాము అని ఇబ్బందుల వల్ల. దానివల్ల మనము ఆ పీర్ ప్రెషర్ అనేది ఎక్కువవుతుంది. అయితే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నప్పుడు అయినా, నెగెటివ్ అయినా ఒక ప్రెషర్ వచ్చినప్పుడు ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ఉంటాయి విద్యార్థులకు, కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కదా! అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక డైరెక్షనల్ స్టేజ్‌లో ఉంటారు. వచ్చే ప్రపోజల్ గుడ్డా? బ్యాడా? మీకు తెలిసిపోతుంది. యాక్చువల్‌గా అది గుడ్డా? బ్యాడా? అనేది మీ మైండ్‌లో మీకు అంతర్గతంగా తెలిసిపోతుంది. కాబట్టి అది గుడ్ అయితే ఏం చేయాలి? బ్యాడ్ అయితే ఏం చేయాలి? ఒకవేళ గుడ్ అయినా యూ హ్యావ్ వర్క్ చేయడానికి టైం ఉందా? ఇట్లా మీరు టైం చూసుకోవాలి. ఒకవేళ బ్యాడ్ అయితే మాత్రము ఒక టెక్నిక్ ఉంది. అది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. ఏంటిది అది? ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. నో చెప్పడం కూడా ఒక ఆర్టే. సో ఇట్ ఈస్ యెస్ టు సే నో. అంటే నో అని చెప్పడం కూడా కరెక్టే.